నీ ప్రార్థన నీ కుటుంబ పరిస్థితులను మార్చేస్తుంది. నీ ప్రార్థన నీ భవిష్యత్తును, నువ్వు ఎలా అయితే డిజైన్ చేసుకున్నావో నీ భవిష్యత్తును, అలాంటి భవిష్యత్తుని కళ్ళ ముందు పెడుతుంది. మనుషులు అంటారు నీకు తెలివి లేదు, జ్ఞానం లేదు, లేకుంటే నువ్వు ఇల్లు కట్టలేవు, లేకుంటే నువ్వు ఉద్యోగం సంపాదించలేవు, లేకుంటే నీ కుటుంబంలో అప్పుల సమస్యలు పోవు, లేకుంటే నీ అనారోగ్యం పోదని మనుషులు నిన్ను చూసి ఎగతాళి చేయొచ్చు, తక్కువవాడిగా చేసి చూడొచ్చు. కానీ ప్రభు అంటాడు, ప్రార్థన నీ పరిస్థితిని మార్చేస్తుంది. నువ్వు అనుకున్న దానికన్నా, నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా రెట్టింపు జీవితం ప్రభు నీకు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. నువ్వు అడిగింది పొందేనని నమ్మాలి. సందేహపడకుండా మోకరించి ప్రభు సన్నిధిని అడిగితే ప్రభు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి తగిన సమయంలో నేను ఆశీర్వదించి దీవిస్తానని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. రెండో అనుభవం ఏంటో తెలుసండి, మోకరించి ప్రార్థన చేయడం. ప్రార్థన అనుభవంలోకి రావాలి. మనం అన్ని పనులు చేస్తాం కానీ ప్రార్థన చేయడానికి ఇష్టపడం. సమయం ఉంటుంది కానీ ప్రార్థన చేయం. సమయం ఉంటుంది చేద్దాం అనుకుంటాం కానీ చెయ్యం. మోకరించి ప్రార్థన చేయడానికి ఇష్టపడం. ప్రార్థన మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ప్రార్థన మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని కడిగి వేస్తుంది. పరిశుద్ధమైన జీవితాన్ని మనకు కలిగిస్తూ ఉంది. ప్రార్థన లేని జీవితము ఎండిపోయిన ఎడారి లాంటిది. ఎండిపోయిన ఎడారి లాంటి నీ జీవితంలోనికి దేవుడు ఓటగా, ఉబుకుచున్న ఓటగా నీ హృదయంలోనికి రావాలనుకుంటున్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు అసూయ పరులుగా ఉండరు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ఇతరులకి కీడు చేయరు. ఎవరైతే ప్రార్థన